అయ్యో నిలబడతాదా ఎట్లా చేతులు లేపుతాను నువ్వు ఇట్లా? పొలంలో వాటర్లు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొలంలో వాటర్ ఎట్లా ఏమో అర్థమైతలేదు మొత్తానికి. ఆడ నీకు గుళ్ళ కనబడుతుంది, గుళ్ళు అంత దూరం నుంచి వెళ్ళి ఇంత దూరం వచ్చినాం అన్నమాట. పోగా నవ్వుకుంటూ పోతున్నా కానీ రాంగ బజ్జీలు రాలుతాయి. ఈ మనుషుల కోసం వేసిన గుడిసె కుక్కలు మంచిగా ఉన్నాయి అన్నమాట. దగ్గర ఈ ఒక 2 కిలోమీటర్లు ఉంటది ఇప్పుడు మన పొలం కాడికి మూసుకోవేది. హలో కాకా, అందరు నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. పొలం దగ్గర అయితే ఫిల్టర్ అయిపోతాను. ఫిల్టర్ అంటే చిన్న బోర్ వేసే బోర్ పోయేది వీళ్ళని ఇప్పుడు వర్కర్లను తీసుకొద్దాం. వాళ్ళని మొన్ననే సామాన్ తెచ్చేసినాం కానీ మీకు చూపెట్టేది ఆ రోజు లాగ్ చేయాలి అనమాట. మనకు ఆర్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ముందట ఫార్మర్ అని ఉంటుంది, మనమే కొట్టించింది. ఇంట్లోకి లేదా బయటికి వెళ్తున్నా. ఇప్పుడైతే పోయి వాళ్ళని తీసుకురావాలి. విలేజ్ ఎగ్జిట్ కి అయితే వచ్చినా అనమాట. ఇక్కడికి వెళ్ళి ఒక 8 కిలోమీటర్లు ఉంటది. వాళ్ళైతే వీళ్ళు 4 అయిన 5 అయితే వచ్చారు. అన్ని సామాన్ అయితే మోసుకొస్తారు. మనం ఏంటంటే ఒక ఈ మిషన్ వాటర్ కైనా ఒకటి తెచ్చినాం. కిందికి అయితే మోటార్ కాడికి పోదాం మనం. పట్టుకురమ్మా నువ్వు ఏం పట్టుకురమ్మను అడిగే పట్టుకొస్తాను అంటాడు. అంటే ఇప్పుడు దేవునికి మొక్కితేనే బోర్ పడతాను అనమాట. ఆ కొబ్బరికాయ కడుక్కుంటాను. ఇప్పుడు ఆ కొబ్బరికాయ కొడితేనే నీళ్లు పడతాయి. ఆ కొబ్బరికాయ నీళ్ళు ఆ బోర్లో పడతాయా లేకుండా పడేయా తాత? వీళ్ళ నమ్మకం వీళ్ళది. మంచి కడుగు అడుగు మంచిగా కడిగినావా? ఎందుకు కొబ్బరికాయ ఇప్పుడు కొట్టకుండా ఏమైతుంది? అంటే కొబ్బరికాయ కొట్టకుండా నీళ్ళు పడాయి మొత్తానికి అంతే అంటావు. ఎవరు చెప్పిర్రు? మీ నాన్న చెప్పిండు కళ్ళకచ్చి. మా వాడైతే కొబ్బరికాయ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కున్నాడు అనమాట. నీళ్ళు పడే ఆట వెళ్ళి కొట్టకుంటే. అవు తాత ఇటు చూడు, కొబ్బరికాయ కొట్టకుండా పడాయి. వీళ్ళు ఎక్కడ పడితే వాళ్ళు చూస్తారు అన్నమాట. అట్లనే వాళ్ళు చూసుకున్న తర్వాత పాయింట్ సెట్ చేసుకుంటారు. ఇట్లా కొబ్బరికాయ లేచాట. లేతే ఒకసారి మీకు దగ్గర నుంచి చూపెడతా. లేకుంటే బిస్కెట్ అన్నట్టే. కరెక్ట్ ఆ పాయింట్లు వచ్చిందా అంటే లేపుడేనా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకేమైనా ఉంటుందా? అదే లేతుందా? లేచింది కానీ నేను దగ్గరికి వెళ్ళి చూసి ఫస్ట్ టైం అన్నమాట. లేతాదా? నేను లేపాను ఒకసారి వస్తుందా చూద్దామా నాకు? అయ్యో నిలబడతాదా? ఎట్లా చేతులు లేపుతాను నువ్వు ఇట్లా? లేతుందా? మనకు కూడా శాంపిల్ చూడొచ్చా? మనమైతే మళ్ళీ మీదికి వచ్చి కింది దిగుతాను. ఎందుకంటే వాళ్ళు బిందె అడిగారు. అక్కడ కింద మన పొలం దగ్గర బిందె లేకుండా ఇక్కడ మన పక్కన వాళ్ళ పొలం దగ్గర ఉండే బిందె అది మనది అనమాట. వాళ్ళు తీసుకుపోయి ఉండే మొన్న. ఇప్పుడైతే తీసుకొని కిందికి పోతాను. అంటే నేను తీసుకొస్తలే, మా నాన్న తీసుకొస్తుండే వెనకాల. ఇప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. వాళ్ళు మనం పోయే వరకు అయితే పాయింట్ సెట్ చేసుకుంటా అన్నారు. సరే నేను ఒక మాట మా నాన్న వచ్చాక స్టార్ట్ చేయకూరని చెప్పిన అనమాట. వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. తిప్పుతారు వర్క్ స్టార్ట్ చేసి. దగ్గర ఇది 2 రోజులు అయితే కావచ్చు వర్క్ అయితే. నాన్న కొబ్బరికాయ ఎత్తాడు పాయింట్ చూద్దామని. మామూలుకైతే పట్టుడు రాదు కానీ ఇప్పుడైతే చూస్తాడు పట్టుడు వస్తుందా లేదా అని. ఇక్కడ అక్కడ ఇక్కడ లేవలే లేదు కానీ ఇప్పుడు లేతే చూడిగా ఆయన దేవుడే అంటావు. లేతలేదు నీకైతే మరి లేవదు పక్కకు అంటాను ఇక. ఇప్పుడు వాళ్ళు ఇరికిన మట్టి అంతా కొయ్యతో తీస్తారు బయటికి. అది చేసుకొని మళ్ళా ఈ హోల్లో దింపాలి. హోల్ కూడా ఎంత పెద్ద తాత నీకు నన్ను ఖాళీగా చూడబోతే అయితే కాసుగా మామూలుగా నన్ను ఖాళీగా చూడబోతే లేదు. ఈ గడ్డి పోయి అంటాడు. అది పెట్టుకుంటారు ఇక. నీళ్ళు పడితే వాళ్ళు తెలియదు. మనం వేసి అయితే గంగ కొనకే ఎత్తానం. ఒకవేళ పడితే సక్సెస్, లేకుంటే బొక్క అనమాట. 20,000 దాకా దీనికి బొక్క అయితే. ఈ వరకే 2 సార్లు జేసీబీ పిలిచినాం మనం. ఒకసారి జేసీబీకి 10,000, ఒకసారి జేసీబీకి 10,000, ఈసారి దీనికి 20,000, మొత్తం 40,000. నీళ్ళ పేరు 40,000. పొక్క అంటే పొక్క ఈసారి. ఇది వండేది ఏందో తెలియదు కానీ ఖర్చు అయితే వరకు గట్టిగానే అయింది. మనకైతే ఒక 10 సంవత్సరాల నుంచి ఖర్చు ఏం లేదు కానీ నీళ్ళ గురించి మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ అయింది నీళ్ళ గురించి ఖర్చు అనమాట. అల్లే తాటాడతారు కూర్చొని మంచిగా. తిప్పుడు ఇంటి పోయి పైపులు పట్టుకొద్దాం. వీళ్ళైతే కేసింగ్ పైపులు లేవాలన్నమాట. ఒక 2 పైపులు లేవాలి. 20 ఫీట్లు ఉంటాయి. 40 ఫీట్ల మంది దింపుతా అంటాడు. ఒకవేళ పడితే ఎంత పడితే అంత పోతుంది కావచ్చు. మనమైతే ఒక 2 కేసింగ్ పైపులు తెద్దాం. దానికి ఇట్లా హోల్ కోసేది ఉన్నది. ఇప్పుడైతే ఇంటి పోయి పైపులు తెస్తా అని చెప్పినా కదా. పైపులు అయితే ఇంటికి వెళ్ళవు అనమాట. మళ్ళీ ఇప్పుడు మంతిని పోవాలి. దగ్గర మాకు ఇక్కడికి వెళ్ళి మంతిని ఒక 2-3 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం ఇసుకలకి వెళ్ళి పోవాలి. కానీ మనం ఇప్పుడు ఇసుకల కొంత దూరం నడుద్దాం. దమ్మ అయితే ఇప్పుడు ఆ పైపులను ఇసుకలకి వెళ్ళి గుంజుకొచ్చే వరకు దగ్గర గుళ్ళకాడికి పోయి పైపులు వచ్చినా లేదని చూద్దాం. ఆ షాప్ వాళ్ళకి అయితే ఫోన్ చేసినాం అనమాట. వాళ్ళే పంపిస్తారు అక్కడికి వెళ్ళి. ఆటోలేసి పంపిస్తారు. అక్కడనే వాటర్ ఉంటాయి. ఓన్లీ ఇంత మందమే పొక్క కొట్టుంది అనమాట. అందుకే నీళ్ళు అయినాయి. లేకుంటే ఎదురుతా బోట్లకి పోదాం. లేకుంటే దాటిపోవడే అనమాట. దగ్గర మనం పోయేది ఎక్కడన్నా అక్కడ గుళ్ళు కనబడుతున్నాయి లాస్ట్ కు. మీకు నేను చూపెడతా, ఒక్క నిమిషం జూమ్ చూపెడతా. అక్కడికి
అక్కడికి పోవాలి మనం, ఇక్కడికి అక్కడ కాదు, అక్కడికి ఆటోలో పైపులు వేసి పంపిస్తాను కదా. అవి పోయి ఈ అమ్మ ఇప్పుడు పోగానైతే పోతాను కదా, తీసుకొచ్చు రేట్లు నాకు అర్థమైతలేదు. మొత్తం ఈ ఇసుకల గుంజుకొచ్చే వరకు తాతలు కనబడతారు డైరెక్ట్ మనకైతే. ఫోన్ అయితే పోదాం ఫస్ట్ అయితే, ఈ గుంజుకొచ్చుడు మాత్రం దేవుడు ఎరుగు కానీ ఫస్ట్ అయితే పోయి పైపులు తీసుకున్నాను. ఈ మనుషుల కోసం వేసిన గుడిసే కుక్కలు మంచిగా ఉన్నాయి అనమాట. పండుకోరు ఏమంటలే నీకు, ఇక ఇరన్న పండుకోరు మనుషులని ఎవడు వస్తలేడు కదా. ఓ తాత గిట్లా 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 రెండు చేతులు పెట్టు. ఇలానే పోతాను, పోగా నవ్వుకుంటూ పోతాను కానీ రాంగ బజ్జీలు రాలుతాయి. ఆ పైపు ఈడ్చుకొని వచ్చే వరకు మనమైతే పడవ దిగినాం. అక్కడ ఒక 2 పడవలు పెట్టున్నాయి కదా, ఇప్పుడు ఇది నడవాలి. ఏంది రాబాయి అన్నట్టు, ఇన్ని రోజులు నీళ్లు మొత్తం పాకురు తయారైంది. గంగమ్మ బయటికి పోయిన వాళ్ళే పాకరైతే మీద తిరిగింది అనమాట. నాకు తెలిసి వాళ్ళు ఇంకా నాకు ఫోన్ చేయలే ఓనరు, అది ఫోన్ చేస్తాను మా డాడీతోనే. నాకు ఫోన్ చేసినా అని చెప్పిండట, కానీ నాకైతే ఇంకా ఫోన్ చేయలేదు. మరి ఆటోలు వేసి పంపించిందా లేదా తెలియదు. నేను ఆ గుళ్ళ కాడికి పోయి, అంటే నేను స్పాట్ కాడికి పోయి చూసి వెళ్తాను అనమాట, ఆయన నచ్చిందా లేదనేది. మరి అల్కా ఉంటాయా బరువు ఉంటాయా తెలియదు, నాకు తెలిసి బరువే ఉంటాయి. ఇప్పుడు మాత్రం సాప్ అయితే ఇలా పక్కమన్నాయి ఈ మోసుకొని వచ్చే వరకు. మీద ఎండ కింద గట్టిగా వేడి చంపుతుంది. ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం అనమాట. తయారా ఈ నచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది. మనమే గంగలు నడుచుకుంటూ వచ్చారు, లేట్ అయింది. ఈ 2 పైపులు ఇప్పుడు మోసుకొని పోవాలి ఈడికి వెళ్ళి. కనబడుతుండగా మీకు నేను చూపెడతా. ఏడంటే అవి మా అయ్య ఎత్తండి కానీ అస్సలు కనబడతలేడు డైరెక్ట్. ఏడి ఓ అయ్యా, ఎక్కడున్నాడు అక్కడున్నాడు, ఊరిని కనిపిస్తలేడు. ఆడికి వెళ్ళి వస్తాడు. అయితే ఆటోలో పైపులు అయితే మనం కింద దించినాం. ఇప్పుడు ఈ మోసుకోవడే దమ్ము మా నాన్న మీద నచ్చిన ఎట్లా పట్టుకోతావేమో తెలియదు కానీ అమ్మాయి ఇప్పుడు చూస్తేనే ఇడికెళ్ళి కనబడతాయి. ఈ అమ్మాయి మోసుకోవడేందో ఈ కథ ఏందో. మనమైతే గంగలకి వెళ్ళి మోసుకోతాను. ఇప్పుడు దగ్గర ఈ ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మన పొలం కాడికి మోసుకోవేది. అంతా ఇక నడుచుకుంటే పోవాలి. సగం దూరం వచ్చినట్టున్నాం. సుక్కలు కనబడతాయి, సుక్కలు కాదు. మా నాన్న ముందర మోసుకోపోతాడు, పాపం ఆగం అవుతాడు. దీని అమ్మ ఈ మోటార్ కోసలేందో కానీ పలిగిపోతుంది. నాకు ఎక్కువసేపు ఇది ఎత్తుకొని మాట్లాడతలేదు. ఇది ఎత్తుకొని వీడు లాగి ఎత్తే అమ్మో వశపడతలే అనమాట. మా నాన్నోటి నేనోటి ఇద్దరం మొత్తాను. దీనమ్మ నాకోడు నిన్న కామెంట్ చేసిదన్న, ఇప్పుడు గుర్తుకొస్తాను అది. అన్న నీకేందన్న ఆడ 5 ఎకరాలు ఇటు 5 ఎకరాలు ఆడ 10 ఎకరాలు అంటాను. బలిసిన వాళ్ళే కదా మీరు అని కింద కామెంట్ చేసారు. అన్న బలిసిన వాళ్ళేమో తెలియదు కానీ ఇప్పుడైతే బలిసిపోతాను నేను మొత్తం. అంటే జస్ట్ జోక్గా రిప్లై ఇచ్చిన, లైట్ తీసుకోండి. ఇక నాకు ఏం చెప్పాలో అర్థం అయితే లేదు. సరే మరి నేను అడిగిన అలా కలుతా. మా నాన్న అయితే మూసాడు పడేసిండు. ఇక్కడ వేసినాం పైప్. ఇది 7mm పైపు. దగ్గర ఒక 30 నుంచి 35 కిలోలు ఉంటుంది. మేము మోసుకొచ్చింది ఇప్పటికే. అక్కడికి వెళ్ళి మోసుకొచ్చినాం. ఇప్పుడు ఎంత దూరం మోసుకొచ్చినామో ఇంకంత దూరం మోసుకుంటూ పోవాలి. మా జబ్బలు అయితే వస్తున్నాయి ఏందేమో కానీ అమ్మ ఊరం అవుతుంది. ఇప్పుడైతే ఇది ఎత్తుకొని మళ్ళీ పోతా. నాకు ఇక వేరే టోళ్ళు ఎవరు లేరన్నమాట ఎత్తుతందుకు, అందుకే నేను ఎత్తుకొని నేను పోవాలి. అందుకని నేను వీడియో ఎత్తుకుంటే అప్పుడు వీడియో రికార్డ్ చేస్తేలే పోతారు. మనం ఇక్కడ రాకి ఎత్తుకొచ్చినాం. ఇక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చినాం అంటే ఆడ నీకు గుళ్ళు కనబడుతుంది. ఆ గుళ్ళు అంత దూరం నుంచి వెళ్ళి ఇంత దూరం వచ్చినాం అన్నమాట. మీకు నేను చూపెడతా ఒక నిమిషం. ఇగో కారణ చెమటతోటి ఓ బాటిల్ నీళ్ళు నింపచ్చు. పొక్కెంత పెద్ద తీసిరు పడది సెల్లు పట్టుకున్నదని. ఆయన కటింగ్ చేస్తాను కదా, దాన్ని జాలి కటింగ్ అంటారు అనమాట. వెనక సైడ్ ముందర సైడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఇంతకుముందు మీకు హోల్ చూపెట్టాం కదా, ఆ హోల్లో దించేతందుకు ఇది ఇసుక మొత్తం ఆ హోల్ అక్కడ తట్టి లోపలికి నీళ్ళు ఇనకతందుకు అట్లా కట్ చేసుకుంటారు. నీళ్లు ఎక్కువ పడాయి, మళ్ళీ నీళ్లు మనకి ఎక్కువ తొందరగా నిండది. ఎవరైనా మనం బోరు బండి వేసినప్పుడైనా అట్లే కట్ చేసుకుంటారు, లేక వీళ్ళు మనుషులు వేసిన అట్లే కట్ చేసుకుంటారు అనమాట. 2 ముక్కలు కోసుకున్నారు అనమాట. ఇప్పుడు కిందికి పోయిన తర్వాత పొక్కలు దించాలి ఈ 2 ముక్కలను. అన్న ఈ సగం సగం ఎందుకు కోసుకున్నారే, మొత్తం ఎందుకు దించారా? బాగా హైట్ అవుతుందా లోపలికి? ఓకే మీరు మళ్ళీ ఇసుక తీయంగా ఇబ్బంది అవుతుంది అన్న. కేసింగ్ ఎత్తారు కదా దానిలోకి వెళ్ళి ఇసుక తీయడానికి ఇబ్బంది అవుతుంది అని సగం సగం ముక్కలు కోసిరు. ఇప్పుడు ఈ ముక్కలు 2 లోపలికి పోయిన తర్వాత కిందికి వచ్చి ఇందులోకి వెళ్ళి ఇసుక తీసుడు ఉంటుంది. మీకు నేను కూడా ఫస్ట్ టైం చూసుడు.
20 ఫీట్లు అయితే వేసిర్రు. వాళ్ళు ఎత్తనే ఉన్నారు, అది దిగుతూనే ఉన్నది. మళ్ళీ ఏంటంటే సాయిల్ అంతా కరెక్ట్ లేదు మన దగ్గర. ఒకసారి మట్టి వస్తుంది, ఒకసారి ఇసుక వస్తుంది, ఒకసారి మట్టి ఇసుక రెండు కలిసి వస్తాను అనమాట. అందుకే వాళ్ళకు కూడా కొంచెం కష్టం అవుతుంది. మన దగ్గర ఫిల్టర్ వేసారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒడ్డు మీద వేస్తారు కదా, వాళ్ళు ఓటు ఎత్తా అంటే ఓటు అవుతుంది ఎప్పటికి. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడ్డట్టున్నారు. మా అంటే ఒక 18-15 మీటర్లు వేసినట్టున్నారు. బండ దిగుతాను మంచిగా. మళ్ళీ గట్లే ఉన్నదా, కట్ అవుతుందా? బండ అయితే కట్ అవుతుంది అంట. ఒకవేళ బండ కింద తీసుకున్నా మనకు బెనిఫిట్ ఉంటది, లేకుంటే మళ్ళీ బొక్కేయాలి, పైసలు బొక్క అయితే అనమాట. కరెక్ట్ సేమ్ పగులుతుంది. లోపలి వెళ్ళిన బండి ఇదే అన్నమాట. ఒక 20 ఫీట్ల దాకా పోయిందా అన్న ఈ వరకు? 23 కదా ఇప్పుడు కొలుతావు. ఇప్పటి వరకు అయితే దిగుతుంది బండి. అది ఈ బండి శుద్ధ బండ. ఈజీగా అంటే ఈజీగా దిగుతుంది, ఈజీగా దిగుతుంది. అది అత్త అది కనిపించేది ఇట్లా పాన లోపల పడ్డది. వీడియో తీస్తుంటే కనిపిస్తున్నట్టు జారిపోయి లోపల పడ్డది. మరి ఆ పాన లేదు తెలియదు, మనలో చూస్తారు. ఇప్పుడు ఈ బండ మొత్తం దిగినట్టేనా? మరి కిందికి సప్పన పోయింది ఒకటేసారి. బండ పెళ్ళ ఒకటి కట్ అయిన వచ్చిందా? పాన అయితే వచ్చింది. ఇక ఈ వాటర్ తీసుకురమ్మన్నారు వాళ్ళు. వాళ్ళకి వాటర్ తక్కువ అనే వరకు మనం అక్కడ పని చేసి ఉండే కదా. మా తాత వాళ్ళు ఇక్కడ ఫిల్టర్ పోతుంది, ఇక్కడ బోర్ పోతుంది అనమాట. ఈ బోర్ దగ్గరికి వచ్చి నీళ్ళు తీసుకొని మళ్ళీ కిందికి పోవాలి. దగ్గర ఇవాళ అవుతుందో కాదో అది ఏందేమో కానీ పండ పడుతుంది. ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది. సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది, ఇక్తుంది. అంతే పీకే మళ్ళీ 20,000 బొక్క, మళ్ళీ కొత్త బొక్క వేయాలి, మళ్ళీ దానికి 20,000 బొక్క. దగ్గర ఈ సంవత్సరం ఏందో కానీ నీళ్ళ మీద 40,000 అయితే లేచినాయి ఈ వరకే. ఓన్లీ వాటర్ ఖర్చు అని చెప్పేది. పొక్క పడడానికి సక్సెస్ కాకుంటే మళ్ళీ 20 అయితే అంతకు మించి ఏం కాదు. బోర్ అయితే ఫెయిల్ అయింది, సక్సెస్ కాలేదు. అమ్మాయి ఎందుకు సక్సెస్ కాలేదేమో. ఇప్పుడైతే సగం దగ్గర ఒక 25 ఫీట్ల మందం మెయింది మనుషులు వేసే బోర్ కాబట్టి. కానీ సక్సెస్ అయితే కాలేదు. సక్సెస్ అయితే మంచిగా ఉండు. కింద బండనే పడుతుంది, బొంతు బండ పడుతుంది. మీకు ఎట్లాంటి బండ చూపెడతా. ఎట్లాంటి బండ పడుతుంది. ఇది ఏంటంటే బోర్ బండ అయితే కొంచెం పగులుడుతుంది కానీ మనుషులతో అయితే అనమాట. వీళ్ళు పొద్దున్న నుంచి మా అంటే 3 ఫీట్లేమో తవ్వినట్టున్నారు. ఈ బండ పెట్టి అదే మట్టే అంటే చాలా ఎప్పటికో అయిపోతుండే. ఇక నేనైతే మీకు ఫ్రంట్ క్యాంప్ కలుగుతా. గడ్డి ముప్పై అక్కడ ఉంది, పోయి తెచ్చుకుందాం. నిన్న పొద్దుగాల 10 నుంచి ఇవాళ ఈవినింగ్ 4 వరకు ట్రై చేస్తేనే ఉన్నారు. అదైతే పని అయితే లేదు. ఇక మధ్యలో వదిలేసింది బెస్ట్ అని వదిలేసాం అనమాట. ఇది ఏమో గానీ మనకు నీళ్ళ మీదే గట్టిగా బొక్క అయితేనే మళ్ళీ ఇప్పుడు దీనికోసం మళ్ళీ వేరే బోర్ బండిని పిలిపించుకొని అందులో ఆ హోల్లోనే మళ్ళీ బోర్ వేపియాలి. కానీ ఇప్పుడు ఏపీఆర్ ఎందుకంటే ఈ పొలం ఉంది కదా, పొలం కోసిన తర్వాత ఏపీఆర్. అది కూడా సక్సెస్ అవుతుందో సక్సెస్ కాదు తెలియదు. మళ్ళీ ఇంకొక రేపు ఇప్పుడు పొలంలో వాటర్లు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొలంలో వాటర్ ఎట్లానో ఏమో అర్థమైతలేదు మొత్తానికి. మళ్ళీ ఇంకొక రేపు ఇప్పుడు పొలంలో వాటర్లు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొలంలో వాటర్ ఎట్లానో ఏమో అర్థమైతలేదు మొత్తానికి. కానీ ఏంటంటే రేపు మా పక్కన ఫిల్టర్ ఉండే ఒకటి పాత ఫిల్టర్, మాకు ఇట్లా ఒక 10 సంవత్సరాల ముందు యూజ్ చేసిన ఫిల్టర్ ఉండే. ఆ ఫిల్టర్ మళ్ళీ మంచిగా చేయాలి, కడగాలని మా నాన్న వేయండు. పోయిదా దాని మీద కూడా ఇప్పుడు తెలియదు అనమాట. అది పోసింది అనుకో అంతో ఇంతో కొంచెం బెటర్ అవుతుంది. పోయలే అనుకో మరి ఎట్లనేమో ఈసారి అయితే ఈ పొలం పండేటట్టే కనబడుతుంది. అంటే పండుడంటే ఆ వండు కాదు, పక్కకు పంటది అనిపిస్తుంది. చూడాలి. దగ్గర ఇక్కడ మాది మొత్తం 9-3 ఎకరాలు 12 ఎకరాలు అనమాట. అంతా మనదేం కాదు మొత్తం. ఇది చాలా వరకు కవులే ఉన్నది. ఇలా కవులు ఎట్లా వెళ్తుందో ఈ పొలం ఎట్లా పండుతుందో అర్థం అయితలేదు. ఇక కానీ వాళ్ళ నీళ్ళు అడిగినాం. సరిగా వాళ్ళ దాంతోనే ఒడ్డెక్కుడు అనుకుంటా. సరే అయితే మళ్ళీ బోర్ వేస్తే ఒకవేళ కుదిరితే రేపు కూడా నీకు ఫిల్టర్ వేసేది కూడా చూపెడతాయి. ఇది ఏంటంటే మనుషులు బోర్ వేసారు. పోయేది గడ్డిమో పెట్టుకుని వస్తా. నాకు మాట్లాడే ఓపిక లేదు, ఎందుకంటే నాకు ఈ బోర్ పడితే కొంచెం కుషుండు, కొంచెం మాట్లాడినా గమ్మత్ అనిపించు. అమ్మ ఇది ఏందేమో కానీ నిన్నటికి వెళ్ళి పిసలు ఎత్తాను నాకు. తిరిగి అంటే పని మనం ఎంత పని చేసినా మంచిగా పని సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే మంచిగా ఉంటది. పొద్దున రాక ఆన్నే వండుకొని ఆన్నే కూర్చొని దీనికోసం దగ్గర మాకు ఇప్పుడు ఈ నీళ్ళ మీదనే గిన్ని ఖర్చు అయినాయి. వ్యవసాయం ఏం చేస్తామో తెలియదు. అంత ముందు ఎట్లుండే అంటే గింతగానం లేకుండే. అందుకే నేను మళ్ళా చెప్పేది ఇదే. సరే మరి నేనైతే ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుతా. మన గడ్డి మోపు అయితే ఒక్కడు ఉంది, గడ్డి మోపు దగ్గరికి అయితే వచ్చినాం. తీసుకొని వెళ్ళిపోతా. నాకు వీడియో వేయాలి ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తలేదు. సరే మరి ఉంటుంది ఇక బాయ్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.